హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ వేరియబుల్స్ అంటే చూసాం. ఈ వీడియోలో స్కానర్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అసలు స్కానర్ క్లాస్ అంటే ఏంటి, అసలు స్కానర్ క్లాస్ ఎందుకు వాడతాము అంటే, స్కానర్ క్లాస్ అనేది మనం ఎప్పుడైతే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ గెట్ చేయాలి అని అనుకుంటున్నామో అప్పుడు స్కానర్ క్లాస్ వాడతాం. సో మనం ప్రీవియస్ గేమ్ చేస్తాం, వాల్యూ అనేది ప్రోగ్రామ్ లోనే అసైన్ చేసాం. సో ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే, మనం వాల్యూ అనేది యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి. సో యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి అంటే డైరెక్ట్ గా రీడ్ చేయలేం కదా. సో దానికి మనకి స్కానర్ అనే ఒక ప్రీ డిఫైన్ క్లాస్ ని క్రియేట్ చేసి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్ గా రాయొచ్చా అంటే లేదు. సో స్కానర్ క్లాస్ అనేది java.util.package లో ఉంటుంది. ఎప్పుడైతే మనం స్కానర్ క్లాస్ రాస్తున్నామో ఆ java.util.package అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. So to use scanner class, create an object of the class and use any of the available method found in the scanner class. So first మనం scanner class కి object create చేయాలి. సో scanner class కి ఎలా object create చేయాలి అంటే, ఇక్కడ scanner ఇక్కడ వేరియబుల్ ఇవ్వాలి. వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇస్తున్నా ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇన్పుట్ గెట్ చేస్తున్నాం కదా. సో ఇన్పుట్ గెట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ డాట్ ఇన్ అని రాయాలి. ఎప్పుడైతే మనం ఇన్పుట్, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అంటే ఏంటి, అవుట్పుట్ ని ప్రింట్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఏంటి, ఇన్పుట్ ని గెట్ చేస్తున్నట్టు. సో ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాక మనం రీడ్ చేసే డేటా టైప్ ని బట్టి ఇక్కడ ఉన్న ఇన్పుట్ మెథడ్స్ ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాము, నెక్స్ట్ లైన్ లేకపోతే నెక్స్ట్ అన్న యూజ్ చేయొచ్చు. ఇంటిజర్ రీడ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఫ్లోట్ రీడ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఫ్లోట్. అలా మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. సో నార్మల్ గా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకుంటాను. ఓకే, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో నేను ఇప్పుడు ఈ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, నాకు వాల్యూ ఆఫ్ ఏ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. సో రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ వాల్యూ ఆల్రెడీ 10 అని డిక్లేర్ చేసాం కాబట్టి 10 అనే వస్తుంది. మళ్ళీ రన్ చేయండి, అవుట్పుట్ చేంజ్ ఉందా. సో మళ్ళీ రన్ చేయండి, ఏదైనా అవుట్పుట్ చేంజ్ ఉందా, లేదు. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ లో వాల్యూ ఇస్తామో దీన్ని స్టాటిక్ వే ఆఫ్ రీడింగ్ అంటామన్నమాట. స్టాటికల్ వే ఆఫ్ రీడింగ్. ఇక్కడ ఇది ఏంటంటే, ఈ వాల్యూ ఎవరైతే ప్రోగ్రామర్ ఉన్నారో ఆ ప్రోగ్రామర్ మాత్రమే ఈ పర్టికులర్ వాల్యూని చేంజ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఇలా కాదు, ఈ వాల్యూ అనేది నేను ఇక్కడ అసైన్ చేయొద్దు, యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఫస్ట్ ఈ వాల్యూని మనం అసైన్ చేయాలి. జస్ట్ మనం డేటా టైప్ ఇస్తున్నాం, వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాం. మరి ఈ వాల్యూని ఎక్కడి నుంచి గెట్ చేయాలి, ఈ వాల్యూని గెట్ చేయాలి అంటే మనం స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి. సో స్కానర్ క్లాస్ యూజ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను, స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, స్కానర్ s is equals to new scanner సిస్టమ్ డాట్ ఇన్ అని ఇస్తున్నాం. ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్. సో ఇందులో స్కానర్ లో ఎస్ క్యాపిటల్ ఉండాలి అండ్ సిస్టమ్ లో ఎస్ క్యాపిటల్ ఉండాలి. సో ఫస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ స్కానర్. మీకు ఇలా ప్రీ డిఫైన్డ్ వస్తే ఓకే. ఒకవేళ మీకు వేరే బ్రౌజర్ లైక్ ఎక్లిప్స్ కాకుండా వేరే ఏ ఐడి అన్న యూజ్ చేస్తే మీరు ఇక్కడ అవుట్ ఆఫ్ ది క్లాస్ అంటే ఈ పబ్లిక్ క్లాస్ అనేది దీని బయట ఇంపోర్ట్ java.util.scanner అని రాసుకోవాలి. సో ఈ పర్టికులర్ ప్యాకేజ్ లో స్కానర్ క్లాస్ ఉంటుంది. అది ఇంపోర్ట్ చేసుకోకపోతే మనకి మన స్కానర్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఫస్ట్ ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు యూజర్ వాల్యూ ఇవ్వాలి కదా. యూజర్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి మనం ఒక యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ పాస్ చేయాలి. ఇక్కడ ఏమని, system.out.print ఎంటర్ ది నంబర్ అని ఇస్తుంది. యూజర్ ని నేను నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో యూజర్ ఎంటర్ చేస్తాడు కదా, ఆ ఎంటర్ చేసిన నెంబర్ వచ్చి పర్టికులర్ గా నాకు ఈ వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి. ఏ వేరియబుల్ లో, మనం డిక్లేర్ చేసుకున్న ఏ అనే వేరియబుల్ లో. సో అక్కడ స్టోర్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు, మనం యూజ్ చేస్తున్న వేరియబుల్ ఏంటి ఇప్పుడు, ఇంట్ కదా. సో ఇంట్ యూజ్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇంట్. సో రీడ్స్ ఇంట్ వాల్యూ ఫ్రమ్ ది యూజర్. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే, యూజర్ దగ్గర నుంచి ఇంట్ వాల్యూని రీడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మన స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు, ఎస్. సో ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాయాలి. ఓకేనా, ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు ఏదైతే వాల్యూ యూజర్ దగ్గర నుంచి రీడ్ చేస్తున్నామో అది వచ్చి ఏ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో రన్ అండ్ చెక్. సో ఫస్ట్ మనం ఏం అడుగుతుంది, ఎంటర్ ద నంబర్. సో 20 అని ఎంటర్ చేస్తే మనకి ఏ వాల్యూ 20 అని.
సో ఇది మనం గెట్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అనొచ్చు, కన్సోల్ అనొచ్చు. ఓకే, సో మళ్ళీ రీరన్ చేయండి. మళ్ళీ ఇట్ విల్ ఆస్క్ ఎంటర్ ది నంబర్ 40, ఎంటర్. సో ఇందాకనేమో మనం ప్రోగ్రామ్ లో డిక్లేర్ చేసి దాన్ని స్టాటిక్ వే అంటాం. ఆ వాల్యూ ఎవరు చేంజ్ చేయగలుగుతారు? ఓన్లీ ప్రోగ్రామర్ మాత్రమే చేంజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనం వాల్యూ యూజర్ దగ్గర నుంచి రీడ్ చేస్తున్నాం. సో ఎవ్రీ టైం మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు యూజర్ వాల్యూ ఇవ్వాలి. సో ఎప్పుడైతే యూజర్ దగ్గర నుంచి వాల్యూ రీడ్ చేస్తామో దాన్ని డైనమిక్ వే ఆఫ్ రీడింగ్ అని అంటాం అనమాట. ఇక్కడ మనం ఇచ్చిన ప్రతిసారి రన్ చేసి ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనకి ఏకి అసైన్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను రీరన్ చేస్తే మళ్ళీ ఇది నెంబర్ అడుగుతుంది. సో ఆ నెంబర్ 100 అని రాస్తే ఆ పర్టికులర్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని ఫిక్స్ చేసిన. ఇంటీజర్ అంటే ఏంటి? ఓన్లీ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు, డెసిమల్ లేని నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ నేను డెసిమల్ ఉన్న నెంబర్ ఇస్తే ఏమవుతుంది? యాక్చువల్ ఇంటీజర్ అనేది డెసిమల్స్ ని యాక్సెప్ట్ చేయదు. ఇఫ్ నేను ఇన్ కేస్ నేను డెసిమల్ వాల్యూ ఇస్తే నాకు అవుట్పుట్ లో ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమని? ఇన్పుట్ మిస్ మ్యాచ్. సో మనం టైప్ డిక్లేర్ ఎందుకు చేస్తున్నాం? ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే అందులో స్టోర్ అవ్వాలి అని. సో అది కాకుండా వేరే స్టోర్ చేస్తే ఏమవుతుంది? మనకి ఎర్రరే త్రో చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మరి నాకు డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. మరి డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఫ్లోట్ అని తీసుకోవాలి. ఫ్లోట్ లెట్ సపోజ్ బి. బి అనే వాల్యూ ఇప్పుడు ఏం చేస్తుంది? డెసిమల్ వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. డెసిమల్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ నేను చేసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ డెసిమల్ వాల్యూస్. డెసిమల్ వాల్యూస్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్. ఇప్పుడు ఫ్లోట్ అనేది బి అనేది ఫ్లోట్ టైప్ కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఫ్లోట్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఫ్లోట్ వాల్యూస్ రీడ్ చేసినప్పుడు మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? నెక్స్ట్ ఫ్లోట్. సో ఇక్కడ నేను ఇప్పుడు నా బి వాల్యూని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బి. బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి. సేవ్, కంపైల్ అండ్ చెక్. సో ఫస్ట్ ఎంటర్ నంబర్, ఇది ఇంటీజర్ కోసం. సో నెక్స్ట్ ఎంటర్ డెసిమల్ నంబర్ 0.7. ఓకే, ప్రింట్ అయింది. సో యాక్చువల్ ఇందాక మనం చూస్తే ఇంటీజర్ అనేది ఫ్లోట్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుందా? లేదు. మనకు అక్కడ ఇన్పుట్ మిస్ మ్యాచ్ అనే ఎర్రర్ త్రో చేశాను. అదే ఇప్పుడు నేను ఫ్లోట్ అని డిక్లేర్ చేసి ఇంటీజర్ వాల్యూ కూడా, ఇప్పుడు ఇది ఇంటీజర్ వాల్యూ, నెక్స్ట్ డెసిమల్ వాల్యూ కదా. డెసిమల్ వాల్యూను ఇంటీజర్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో యాక్సెప్ట్ చేస్తుందా, ఎర్రర్ త్రో చేస్తుందా? సో యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంటీజర్ అనేది డెసిమల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయదు, కానీ ఫ్లోట్ అనేది ఇంటీజర్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే మనకి అవుట్పుట్ అనేది డెసిమల్ వాల్యూస్ లో ప్రింట్ అవుతుంది 0.0 అని. అండ్ మీరు ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఫ్లోట్ వాల్యూని ప్రోగ్రామ్ లో ఇస్తామో మనం ఎఫ్ అని మ్యాండేటరీగా రాయాలి, లేకపోతే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. లెట్ సపోజ్ మీ కన్ఫ్యూజన్ తీయడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ సి అని ఇంకో వాల్యూ డిక్లేర్ చేస్తున్నా. స్టాటిక్ గా ఫ్లోట్ వాల్యూ ఇద్దాం అనుకుంటా, 40.5 అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైంది? ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఎందుకు? మనం ఎప్పుడైతే ఫ్లోట్ వాల్యూ ప్రోగ్రామ్ లో డిక్లేర్ చేస్తామో ఇక్కడ ఎఫ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ప్రోగ్రామ్ లో ఎప్పుడైతే డెసిమల్ వాల్యూస్ డిక్లేర్ చేస్తున్నామో ఎఫ్ అని మ్యాండేటరీ ఇవ్వాలి, అది మన రూల్. కానీ ఎప్పుడైతే యూజర్ దగ్గర నుంచి రీడ్ చేస్తున్నామో ఎఫ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఏ ప్రోగ్రామర్స్ గా మనకి తెలుసు డెసిమల్స్ కి ఎఫ్ ఇవ్వాలి అని. అదే ఇప్పుడు నార్మల్ యూజర్స్ కి తెలుసా? వాళ్ళకి ఇది ఫ్లోట్ వాల్యూ, ఇక్కడ ఎఫ్ ఇవ్వాలి, అలాంటివి తెలియదు కదా. సో అందుకే ఎప్పుడైతే మనం కన్సోల్ దగ్గర నుంచి రీడ్ చేస్తున్నామో ఎఫ్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రోగ్రామ్ లో డెసిమల్ వాల్యూని మెన్షన్ చేస్తున్నామో ఎఫ్ అని మస్ట్ అండ్ షుడ్ గా మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఇంటీజర్ అనేది నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది, ఫ్లోట్ అనేది డెసిమల్ నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నాకు నేమ్ ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇంట్ ఇచ్చినా ఫ్లోట్ ఇచ్చినా నేమ్ ని ప్రింట్ చేయలేను కదా. సో అప్పుడు ఏం చేయాలి అంటే స్ట్రింగ్ ఇవ్వాలి. స్ట్రింగ్ సి అని ఇస్తున్నా లెట్ సపోజ్. ఇక్కడ నేను ఒక నేమ్ ని ప్రింట్ చేయాలనుకుంటా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్. ఓకే, ఎంటర్ నేమ్ అని రాస్తుంది. ఈ నేమ్ అనేది నేను ఏం చేస్తున్నా అంటే సి అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇంటీజర్ కాదు, ఫ్లోట్ కాదు, స్ట్రింగ్ కాబట్టి ఎస్ డాట్ నెక్స్ట్ లైన్ అన్న రాయొచ్చు, నెక్స్ట్ అన్న రాయొచ్చు. నెక్స్ట్ రాసిన స్ట్రింగ్ కే యూజ్ అవుతుంది, నెక్స్ట్ లైన్ రాసిన స్ట్రింగ్ కే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సి వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సి ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ సి. సేవ్, రన్. సో ఫస్ట్ మనం ఇంటీజర్ వాల్యూ ఎంటర్ చేయాలి కదా. సో ఇంటీజర్ వాల్యూ, సెకండ్ డెసిమల్ వాల్యూ, థర్డ్ వచ్చేసి ఒక నేమ్. సరే నేమ్ వచ్చేసి జావా అని తీసుకుంటాం. రైట్, ఏ వాల్యూ, బి వాల్యూ, సి.
ప్రింట్ టైప్. క్లియర్? సో ఇక్కడ ఇవే 3 డేటా టైప్స్ యూజ్ చేసి మనం ఒక స్టూడెంట్ డీటెయిల్స్ రీడ్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఏంటి? స్టూడెంట్ నేమ్, రూల్ నెంబర్, యావరేజ్ అవి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, స్టూడెంట్ నేమ్, రూల్ నెంబర్ అండ్ జీపీఏ రీడ్ చేద్దాం. ఫస్ట్ స్టూడెంట్ ఇంటీజర్, మనకు రూల్ నెంబర్ అనేది ఇంటీజర్ టైపే కదా. నెక్స్ట్ సిజిపిఏ రీడ్ చేద్దాం. నేమ్ కూడా రీడ్ చేద్దాం. స్టూడెంట్ నేమ్, సిజిపిఏ. సో ఫస్ట్ నేను స్టూడెంట్ ని ఎంటర్ ది నేమ్ అని అడుగుతాను. సో ఇవి డిక్లరేషన్ ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రింగ్, తర్వాత తర్వాత ఫ్లోట్, ఏ ఆర్డర్లోనైనా డిక్లేర్ చేసుకోవచ్చు, ఏ ఆర్డర్లోనైనా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి నేమ్ రీడ్ చేస్తున్నాను. సో నేమ్ అనేది ఏ డేటా టైప్? నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్. నేమ్ అనేది స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ నాకు ఏం కావాలి? యూజర్ ది రూల్ నెంబర్ కావాలి. స్టూడెంట్ రూల్ నెంబర్ కావాలి కాబట్టి ఎంటర్ యోర్ రూల్ నెంబర్ అని అడుగుతుంది. ఎంటర్ యోర్ రూల్ నెంబర్. సో ఇది ఎక్కడ స్టోర్ చేయాలి? రూల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేయాలి. రూల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ థింగ్ కావాలి నాకు స్టూడెంట్ యొక్క సిజిపిఏ అని అడుగుతుంది. ఎంటర్ యువర్ సిజిపిఏ అని అడుగుతుంది. సో ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి? నాకు సేమ్ సిజిపిఏలో సిజిపిఏ. సో ఇక్కడ కూడా సిజిపిఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్. సో ఇప్పుడు నాకు ఆ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ నేను చిన్న డెకరేషన్ లా చేస్తున్నా. స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మై నేమ్ ఈజ్. సో నాకు ఇక్కడ నేమ్ ప్రింట్ అవ్వాలి. మళ్ళీ మై రూల్ నంబర్ ఈజ్. సో నాకు ఇక్కడ రూల్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. రూల్ అని పాస్ చేస్తున్నా. అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఇక్కడ సిజిపిఏ ప్రింట్ అవ్వాలి. మై సిజిపిఏ ఈజ్. సో నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? సిజిపిఏ. సిజిపిఏ అనేది ఎక్కడ ఉంది? సిజిపిఏ వేరియబుల్ లో. సో ఇక్కడ సిజిపిఏ అని సేవ్, కంపైల్ అండ్. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఉంది. సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ వచ్చేసి నేను పిఆర్ సాఫ్ట్ అని రాస్తాను. ఓకే, రూల్ నెంబర్. సో రూల్ నెంబర్ వచ్చేసి 1 2 3. సిజిపిఏ 9.8 అని ఇస్తాను. సో ఇక్కడ నాకు ఏమైతుంది? స్టూడెంట్ డీటెయిల్స్ ఏమని ప్రింట్ అవుతున్నాయి? మై నేమ్ ఇస్ పిఆర్ సాఫ్ట్ అండ్ మై రూల్ నెంబర్ ఇస్ 1 2 3 అండ్ సిజిపిఏ 9.8. ఇక్కడ చూస్తే మీకు ఈస్ తర్వాత స్పేస్ రావట్లేదు. ఒకవేళ ఈస్ తర్వాత స్పేస్ ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? జస్ట్ ఇక్కడ చిన్న స్పేస్ అనేది పాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేసి చెక్ చేయండి. ఆఫ్టర్ ప్రింటింగ్ ఎవ్రీ వేరియబుల్ మీకు స్పేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో 1. ఓకే, అక్కడ నేమ్ కదా, మళ్ళీ రీడ్ చేద్దాం. సో నేమ్ వచ్చేసి పిఆర్ సాఫ్ట్, రూల్ నెంబర్ వచ్చేసి 1 2 3, సిజిపి వచ్చేసి 9.7 అని రాస్తుంది. ఓకే, ఇలా డీటెయిల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇలా సింగిల్ వేరియబుల్ ప్రింట్ చేయాలి అంటే అదే నాకు అట్ ఏ టైం 2 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. 2 ఇంటీజర్ నెంబర్స్, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో ఇక్కడ నేను ఫస్ట్ 2 ఇంటీజర్స్ డిక్లేర్ చేసుకున్నాను, ఇంట్ ఏ కామా బి. సో నాకు ఇక్కడ 2 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. నేను యూజర్కి ఏం చేస్తున్నాను? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ 2 నంబర్స్ అని అడుగుతున్నాను. సో ఫస్ట్ నెంబర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? నాకు ఏలో స్టోర్ అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? బిలో. బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ ఎంటర్ 2 నెంబర్స్ అని కాకుండా ఏం రాద్దామంటే ఎంటర్ ఫస్ట్ నంబర్ రాసిన తర్వాత ఫస్ట్ వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి. సిమిలర్గా ఎంటర్ సెకండ్ నెంబర్ అని రాస్తుంది. అలా రాసిన వర్క్ అవుతుంది, ఇలా రాసిన వర్క్ అవుతుంది. ఎంటర్ సెకండ్ నెంబర్ అనేది బిలో స్టోర్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఆ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఏ ప్రింట్ అవ్వాలి అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ బి ప్రింట్ అవ్వాలి ప్లస్ బి. సేవ్, కంపైల్ అండ్ చెక్. సో ఇక్కడ నాకు ఏ వాల్యూ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 100 ఇస్తున్నాం, సెకండ్ నెంబర్ వచ్చి 200 ఇస్తున్నాం. క్లియర్? సో మనకి ఏ వాల్యూ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఏ, బి వాల్యూ వచ్చేసి వాల్యూ ఆఫ్ బి. సో ఇలా మనకి ఏ డేటా టైప్ కావాలి అంటే ఆ డేటా టైప్ యొక్క వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని స్కానర్ క్లాస్ డిక్లేర్ చేసుకొని మనం ఏ డేటా టైప్ అయితే డిక్లేర్ చేసినామో దానికి రిలేటెడ్ మెథడ్స్ కాల్ చేసుకొని డేటాని మనం యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయొచ్చు.
సో ఐ ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.